డే 5 ఈరోజు అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మీరు చాలామంది స్టాక్ మార్కెట్‌లో ఓవర్ ట్రేడింగ్ వల్ల, ఫోమో, రిస్క్ మేనేజ్‌మెంట్ వల్ల చాలామంది లాస్ అవుతున్నారు. కానీ ఈ ఒక్క స్ట్రాటజీ వల్ల మీ ఫోమో, ఓవర్ ట్రేడింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్ మొత్తం కవర్ అయిపోతది. చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వినండి. చాలా ఇంపార్టెంట్. మీరు నోట్స్ కూడా రాసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు. నేను 2 లైన్స్ డ్రా చేశాను. ఈ 2 లైన్స్ వెనకాలే కొన్ని బ్లైండ్‌గా డ్రా చేయాలని చాలా లాజిక్స్ ఉంటాయి. నేను లాస్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ లైన్స్ ఎలా డ్రా చేస్తాం, వీటి వెనకాల చాలా లాజిక్స్ ఉంటాయి. మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి. మన ఫ్రీ క్లాసెస్‌లో 3 అండ్ 4 వీడియోస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ లైన్స్ ఎలా డ్రా చేశానంటే సింపుల్‌గా మీకు ఈ ఒక్క లైన్స్ తోటి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. ఫస్ట్ మనకి మార్కెట్‌లో కావాల్సిన రూల్ నంబర్ 1 ఏంది కాన్ఫిడెంట్ ఉండాలి. కాన్ఫిడెంట్ ఎప్పుడొస్తదంటే మార్కెట్ గురించి మనం ప్రతి ఒక్క లాజిక్ మనం ఫుల్ నాలెడ్జ్ ఉంటే తప్ప మనకు కాన్ఫిడెన్స్ రాదు. మార్కెట్ ఎప్పుడు ఇండిపెండెంట్‌గా ఉండాలి. మనం ఎప్పుడు డిపెండ్ కావద్దు. ఏ స్ట్రాటజీ మీద, న్యూస్ మీద డిపెండ్ కావద్దు. మనం మన కంటికి ఏం కనిపిస్తదో మనం అదే అనాలిసిస్ చేయాలి. దాన్ని బట్టి మనం ట్రేడ్స్ గాని, రిస్క్ మేనేజ్‌మెంట్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ మార్కెట్ ఎప్పుడు సింపుల్ పెట్టుకోవాలి. మనం చాలా ప్యాటర్న్స్, ఇండికేటర్స్ అవన్నీ పెట్టుకోవద్దు. సింపుల్‌గా జస్ట్ నేను చూడొచ్చు. సింపుల్‌గా 1, 2 లైన్స్ డ్రా చేసి ఇట్లా సింపుల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ టాప్ డౌన్ అనాలిసిస్ అంటే మనం హయ్యర్ టైమ్ ఫ్రేమ్ నుంచి లోవర్ టైమ్ ఫ్రేమ్‌కి షిఫ్ట్ అయ్యి మార్కెట్ ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి. చార్ట్స్ అబ్జర్వ్ చేయాలి. బ్రేక్ డౌన్ చేయాలి. ఇప్పుడు మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టాప్ డౌన్ అనాలిసిస్ అంటే ఏంది? టాప్ డౌన్ అనాలిసిస్ ఇక్కడ చూడొచ్చు. నేనేం చేస్తాను అంటే ఫస్ట్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్ తీసుకుంటాను. హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ ఏం చేస్తాను నేను సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటాను. నెక్స్ట్ లోవర్ టైమ్ ఫ్రేమ్ షిఫ్ట్ అయ్యి సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటాను. నెక్స్ట్ 1 అవర్, 30 మినిట్స్ ఇలా మనం లోవర్ టైమ్ ఫ్రేమ్ షిఫ్ట్ అయ్యి మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేసుకుంటాం. కానీ ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు. నేను చెప్పే అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్‌లో జస్ట్ సింపుల్ మనకి 2 లైన్స్ ఉంటే చాలు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్ ఇవన్నీ మనకేం అవసరం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే మీకు చూపిస్తాను. కొన్నిసార్లు ఎలా అవుతదంటే మార్కెట్ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ అనేది ట్రెండ్ రివర్స్ అవుతది. సపోజ్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయిందని ట్రేడ్ తీసుకుంటారు. కానీ రివర్స్ అయింది మార్కెట్. నెక్స్ట్ ఏం చేస్తారు ఇక్కడ పైన మన రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిందని మనం బై సైడ్ ట్రేడ్ తీసుకుంటారు. కానీ మన మార్కెట్ మళ్ళీ రివర్స్ కిందకి వచ్చింది. మీరేం చేస్తారు నెక్స్ట్ ఈ కింద లైన్ బ్రేక్ అయిందని నెక్స్ట్ ఇంకో ట్రేడ్ ప్లేస్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది. ఇట్లా ఏమవుతుందంటే మల్టిపుల్ టైమ్స్ మీరు ఓవర్ ట్రేడింగ్ చేస్తారు. ఎందుకంటే మీరు తీసుకున్న ప్రతి ఒక్క ట్రేడ్ అనేది రివర్స్ అవుతుంది. ఇలా రివర్స్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ మనం ఈ 2 లైన్స్ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ తోటి మనం ఈజీ ఐడెంటిఫై చేస్తాం. ఎలా ఐడెంటిఫై చేస్తాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇలా 2 లైన్స్ ఈజీ ఇట్లా డ్రా చేసుకోవచ్చు. మనం టార్గెట్ లెవెల్ ఈజీ ఐడెంటిఫై చేయొచ్చు. సింపుల్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఓన్లీ 2 క్యాండిల్స్. ఈ 2 క్యాండిల్స్ యూజ్ చేసి మనం టార్గెట్ క్యాండిల్ ఈజీ ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ 2 హయ్యర్ టైం ఫ్రేమ్ 2 క్యాండిల్స్ తీసుకోవాలి. చూడొచ్చు నేను ఎగ్జాంపుల్. ఇప్పుడు మార్కెట్లో మనం ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ ఎప్పుడు చేస్తామంటే మార్కెట్ ట్రెండ్ మనకు తెలియక ఓవర్ ట్రేడింగ్ చేస్తాం. ఫస్ట్ మన మార్కెట్ ట్రెండ్ మనకు తెలియాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడొచ్చు. నేను 40 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకున్నాను. ఫస్ట్ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మనం ఎప్పుడు ఫస్ట్ 1 అవర్ మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి. మార్కెట్ ఎప్పుడు మన ట్రెండ్ తెలుసుకోవాలి. మార్కెట్ ట్రెండ్ తెలియకుండా మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. మన మార్కెట్ అనేది చాలా వోలటైలిటీ ఉంటుంది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 40 మినిట్స్ మార్కెట్ ట్రెండ్ వెయిట్ చేస్తాను. చూస్తా మార్కెట్ ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉంది. నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ 40 మినిట్స్ టైం ఫ్రేమ్ షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు, మల్టిపుల్ టైమ్స్ చేయొద్దు. డైలీ టార్గెట్ అనేది 2 నుంచి 3 ట్రేడ్స్ మాత్రమే మ్యాక్స్. అంతకంటే ఎక్కువ చేయొద్దు. చేస్తే ఏమవుతుందంటే మన సైకాలజీ వల్ల మనం ఓవర్ ట్రేడింగ్ చేసి చాలా లాస్ అవుతాం. మ్యాక్స్ 2-3 ట్రేడ్స్. అది కూడా మన స్ట్రాటజీ వస్తే తప్ప చేయాలి. లేకపోతే అది కూడా చేయము. మనం 0 ట్రేడ్స్. ఇప్పుడు చూడొచ్చు నేను ఏం చేస్తాను అంటే 40 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకుంటా. 40 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ 2 క్యాండిల్స్ నేనేం చేయాలి. ఫస్ట్ 2 క్యాండిల్స్ మనకు కావాలి. ఫస్ట్ 2 క్యాండిల్స్ తీసుకున్నాను. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 2 క్యాండిల్ తీసుకొని క్యాండిల్ 1,
క్యాండిల్ 2 మన థర్డ్ క్యాండిల్ అనేది టార్గెట్ క్యాండిల్. సపోజ్ మార్కెట్ అనేది నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ 2 క్యాండిల్స్ని ఈ 2 క్యాండిల్స్ నేను కంపేర్ చేస్తే ఫస్ట్ ఏం చేయాలి మనం మార్కెట్లో ఏమన్నా మార్కెట్ అనేది 2 వేస్గా మార్కెట్ వెళ్తుంది. మార్కెట్ అనేది ఇట్లా 90 డిగ్రీస్ పైకి వెళ్ళదు. మార్కెట్ అనేది డయాగ్నల్గా మార్కెట్ వెళ్తుంది. అప్ ట్రెండ్ అన్న డౌన్ ట్రెండ్ అన్న మార్కెట్ అనేది డయాగ్నల్గా మార్కెట్ వెళ్తుంది. డయాగ్నల్ వెళ్ళినప్పుడు సరే నేను ఏం చేస్తాను అంటే అప్ ట్రెండ్ మార్కెట్ అంటే మార్కెట్ అనేది ఇలా పైకి వెళ్తుంది. ఇలా పైకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం అంటే మనం ఫస్ట్ క్యాండిల్ లో నుంచి సెకండ్ క్యాండిల్ ఐకి నేను జాయింట్ చేస్తాను లైన్. మనం మార్కెట్ అన్న పైకి అప్ ట్రెండ్ కాబట్టి పైకి వెళ్తుంది కాబట్టి ఇట్లా జాయింట్ చేస్తాం. దీన్ని ఎక్స్టెండెడ్ లైనే థర్డ్ క్యాండిల్ టార్గెట్. ఇప్పుడు చూడొచ్చు మార్కెట్ సపోజ్ ఈ సపోర్ట్ మార్కెట్ అది రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయింది. బ్రేక్ అయితే ఏం చేస్తుంది అంటే మార్కెట్ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి ఎప్పుడైతే ఈ లైన్ టచ్ అవుతుందో అది మన టార్గెట్ లెవెల్. ఇది అన్నది మన టార్గెట్ లెవెల్. సపోజ్ ఇప్పుడు మనం డౌన్ ట్రెండ్ కూడా సేమ్ ఇంతే. డౌన్ ట్రెండ్లో మార్కెట్ అన్నది కిందికి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం సేమ్ మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ క్యాండిల్ ఐ నుంచి సెకండ్ క్యాండిల్లోకి లైన్ డ్రా చేసి ఎక్స్టెండ్ చేస్తాం. ఎక్స్టెండ్ పాయింటే మనం ఈ ఎక్స్టెండెడ్ పాయింట్ మనం ఏమంటామంటే టార్గెట్ లెవెల్. ఒకవేళ మార్కెట్ పైకి బ్రేక్ కావాలి, కింది బ్రేక్ ఏంటంటే ఇది మన టార్గెట్. ఇలా మనం సింపుల్గా మనం ఓన్లీ 2 క్యాండిల్స్ యూజ్ చేసి మన టార్గెట్ వాల్యూ ఈజీ ఐడెంటిఫై చేయొచ్చు. నేను లైవ్లో ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ ఏం చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ క్యాండిల్కి సెకండ్ క్యాండిల్కి మనం సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేయాలి. ఇది మన సెకండ్ క్యాండిల్ కదా. సింపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. C1 C2 మన C1 C2 క్యాండిల్కి మనం సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేశాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకవేళ మార్కెట్ కిందికి వస్తే మనం ఏం చేస్తాం, ఫస్ట్ క్యాండిల్ లైన్ నుంచి సెకండ్ క్యాండిల్లో మార్కేసి లైన్ మనం ఎక్స్టెండ్ చేయాలి. ఇప్పుడు మార్కెట్ అన్నది పై అప్ ట్రెండ్ ఉంటే ఫస్ట్ క్యాండిల్ లో నుంచి సెకండ్ క్యాండిల్ హైకి మనం ఎక్స్టెండ్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు మార్కెట్ అనేది మనం మార్కెట్ కిందకి వస్తే ఇది మన టార్గెట్. బ్రేక్ అయితే మార్కెట్ పైకి వెళ్తే మన టార్గెట్ లెవెల్ అనేది ఈ లైన్ టచ్. ఇక్కడ చూడొచ్చు మార్కెట్ అనేది 16th జూలై రోజు మార్కెట్ అనేది పైకి బ్రేక్ అయింది. మన టార్గెట్ లెవెల్ రీచ్ అయింది. ఇలా మనం సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ వీటి వెనకాల కూడా ఇంకా చాలా లాజిక్స్ ఉంటాయి. కొన్ని వ్యాలిడ్ ఇన్వాలిడ్ క్యాండిల్స్ ఉంటాయి. వ్యాలిడ్ ఇన్వాలిడ్ క్యాండిల్స్ ఉంటాయి. అది ఆ వ్యాలిడ్ ఇన్వాలిడ్ క్యాండిల్స్ కూడా మనం ఐడెంటిఫై చేస్తే మీకు కంప్లీట్ ప్రైస్ యాక్షన్ మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీకు ఎలాంటి స్ట్రాటజీ అవసరం లేదు, ఎలాంటి కోర్సెస్ అవసరం లేదు, నా అవసరం కూడా మీకు ఉండదు. మీరు ఓన్గా ఇండిపెండెంట్గా మీరు మార్కెట్ ఈజీ ఐడెంటిఫై చేయొచ్చు. ఈ వ్యాలిడ్ ఇన్వాలిడ్ క్యాండిల్ ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ మార్కెట్ అన్నది ఈ ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్. నేనేం చెప్తాను, సెకండ్ క్యాండిల్కి సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేశాను. సేమ్ మనం ఏమనుకుంటాం, మార్కెట్ డౌన్ ట్రెండ్ అంటే మనం ఫస్ట్ క్యాండిల్ హై టు సెకండ్ క్యాండిల్లో నెక్స్ట్ ఇలా డ్రా చేస్తాం. మన టార్గెట్ అన్నది ఈ లెవెల్, అప్ ట్రెండ్ టార్గెట్ అన్నది పై లెవెల్. కానీ మార్కెట్ ఇక్కడ చూడొచ్చు కిందికి రాలేదు, బ్రేక్ అయింది, కానీ మార్కెట్ ఈ లెవెల్లో స్టాప్ అయింది. ఇలాంటి క్యాండిల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనం దీనిలో మన వ్యాలిడ్ ఇన్వాలిడ్ క్యాండిల్స్ ప్యాటర్న్స్ ఉంటాయి. వ్యాలిడ్ ఇన్వాలిడ్ క్యాండిల్స్ ప్యాటర్న్స్లో మనం ఎప్పుడైనా ఇన్వాలిడ్ క్యాండిల్స్లో మనం ట్రేడ్ చేయొద్దు, వ్యాలిడ్ క్యాండిల్స్ ట్రేడ్ చేయాలి. ఇన్వాలిడ్ ఎలా ఐడెంటిఫై చేయాలో నేను క్లియర్ చెప్తా. మనం ఎప్పుడైతే ఇన్వాలిడ్ అవసరం లేని క్యాండిల్స్ అని మనం అవాయిడ్ చేస్తే మనం ఈజీగా మనం ఓవర్ ట్రేడింగ్ చేయం. ఓన్లీ వ్యాలిడ్ క్యాండిల్స్ మనం ట్రేడ్ చేస్తాం, ఫోమా ట్రేడ్ తీసుకోం, రిస్క్ మేనేజ్మెంట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మన లాసెస్ని ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ లాస్ చేయడానికి స్కోప్ ఉండదు, ఓవర్ ట్రేడింగ్ కూడా చేయం. ఈ వ్యాలిడ్ ఇన్వాలిడ్ క్యాండిల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్, నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మీకు ఈజీ ఐడెంటిఫై చేయడానికి
ఇప్పుడు నేను తీసుకున్న టైం ఫ్రేమ్ అనేది 40 మినిట్స్. ఇప్పుడు 40 మినిట్స్ ఏం చేస్తాను అంటే మనకి C1 క్యాండిల్, C2 క్యాండిల్స్ అన్నది C1, C2 క్యాండిల్స్. ఈ C1, C2 క్యాండిల్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి 2 క్యాండిల్స్ ఉన్నాయి. C1, C2 అనేది 2 క్యాండిల్స్. మనం ఏం చేయాలంటే C1, C2 క్యాండిల్ని మనం ఇన్వాలిడ్గా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం దీన్ని స్ప్లిట్ చేయాలి, బై 2 స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేస్తే మనకి 4 క్యాండిల్స్ వస్తాయి. మనం ఎట్లా స్ప్లిట్ చేస్తాం ఇక్కడ చూడొచ్చు. స్ప్లిట్ చేయాలంటే మనం ఫస్ట్ ఈ 2 క్యాండిల్స్ అన్నది మనం 40 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇచ్చి మనం ఏం చేయాలంటే 20 మినిట్స్ టైం ఫ్రేమ్కి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే 4 క్యాండిల్స్ వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, C1 క్యాండిల్ అన్నది సింగిల్ 40 మినిట్స్ క్యాండిల్, C2 క్యాండిల్ అనేది సింగిల్ 40 మినిట్స్ క్యాండిల్. మనం ఏం చేస్తాం దీన్ని 2 పార్ట్స్ డివైడ్ చేస్తాం. 2 పార్ట్స్ డివైడ్ చేసి C1 అన్నది ఇక్కడ చూడొచ్చు 40 మినిట్స్ ఈక్వల్ టు C1A 20 మినిట్స్ ప్లస్ C2A ప్లస్ C1B 20 మినిట్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా 40 మినిట్స్ C2A 20 మినిట్స్ ప్లస్ C2B 20 మినిట్స్. ఇలా మనం ఏం మీకు కన్ఫ్యూజ్ అవుతుంటే మీకు సింపుల్ ఏం లేదు. నేను ఏం చేస్తాను అంటే నేను ఫస్ట్ చార్ట్ని స్ప్లిట్ చేస్తాను 2 విండోస్గా. మీరు చూడొచ్చు, ముందు అన్ని తీసేస్తాను. ఇది ఏం లేదు, C1 క్యాండిల్, ఇది C2 క్యాండిల్. వీటి వరకు మనకి క్లియర్. ఇక్కడ ఏం చేస్తాను 40 మినిట్స్ కాబట్టి నేను 20 మినిట్స్ పడుతుంది. స్ప్లిట్ చేసిన కూడా 20 మినిట్స్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి C1 క్యాండిల్, C1 క్యాండిల్ మీరు చూడొచ్చు, ఇది C1 క్యాండిల్. మీరు చూడ 40 మినిట్స్ C1 క్యాండిల్ అంటే 20 మినిట్స్లో ఈ 2 క్యాండిల్స్ మనం మర్జ్ చేసి సింగిల్ C1 క్యాండిల్ వస్తుంది. మీరు చూడొచ్చు, ఈ 2 క్యాండిల్స్ మనం మర్జ్ చేస్తే సింగిల్ 40 మినిట్స్ క్యాండిల్ వస్తుంది. నెక్స్ట్ C2 క్యాండిల్ కూడా ఈ 2 క్యాండిల్స్ మర్జ్ చేస్తే ఈ C2 క్యాండిల్ వస్తుంది. అంతే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఈజీ ఐడెంటిఫై చేస్తాం. వ్యాలిడ్ ఏంది, ఇన్వాలిడ్ ఏంది. వ్యాలిడ్ క్యాండిల్స్. ఇప్పుడు వ్యాలిడ్ ఇన్వాలిడ్ క్యాండిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే మార్క్ చేసుకోవాలి, నెంబరింగ్ చేద్దాం. 4 క్యాండిల్, ఇప్పుడు మనకి ఏంది, మన 2 క్యాండిల్స్ని మనం 4 క్యాండిల్స్ని మనం కన్వర్ట్ చేస్తాం. 4 క్యాండిల్స్ మనం కన్వర్ట్ చేస్తాం. ఈ 4 క్యాండిల్స్ మనం ఏం చేస్తాం, నెంబరింగ్ చేద్దాం. నెంబరింగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ C1 క్యాండిల్ మనం ఇది 1 2 తీసేద్దాం. C1 క్యాండిల్ 3 4. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మన టార్గెట్ క్యాండిల్ కాబట్టి టార్గెట్ క్యాండిల్ కూడా 2 క్యాండిల్స్ స్ప్లిట్ అవుతుంది. 1 2. ఇదేం చేద్దాం 5 6. మనం ఇప్పుడు డ్రా చేయం, కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఓన్లీ ఫస్ట్ ఈ 2 క్యాండిల్స్ మీద ఫోకస్ చేద్దాం. 1 2 3 4. మనం 2 క్యాండిల్స్ 4 క్యాండిల్స్ కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ చూడొచ్చు, మార్కెట్ మనం ఏం చేస్తాం జనరల్గా 2 క్యాండిల్స్ హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి ఫస్ట్ క్యాండిల్ హై నుంచి సెకండ్ క్యాండిల్ లోకి, నెక్స్ట్ ఫస్ట్ క్యాండిల్ హై లో నుంచి సెకండ్ క్యాండిల్ హైకి ఇలా డ్రా చేస్తాం. ఇది మన స్ట్రాటజీ. ఇది మన స్ట్రాటజీ. ఇక్కడ మనం స్ప్లిట్ చేస్తే మనం ఏమవుతుందంటే మనకి ఇక్కడ చూస్తాం, మనం ఏం చేయాలి, మార్కెట్లో మనకు కావాల్సింది
టాప్ డౌన్ అనాలిసిస్ మార్కెట్ అబ్జర్వ్ చేయాలి, బ్రేక్ డౌన్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, టాప్ డౌన్ మార్కెట్ 40 మినిట్స్ నుంచి 20 మినిట్స్కి టాప్ నుంచి డౌన్కి నేను మార్కెట్ని అనలైజ్ చేస్తున్నా. వీటిని టాప్ డౌన్ అనాలిసిస్ అంటే మార్కెట్ టైం ఫ్రేమ్ షిఫ్ట్ లో టైం ఫ్రేమ్ మార్కెట్ కండిషన్ ఎలా ఉంది అది చేసిన మనం మార్కెట్ సింపుల్ పెట్టుకుంటున్నాం. మార్కెట్ని ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి, బ్రేక్ డౌన్ చేయాలి. అబ్జర్వ్ చేయాలంటే మనం ఈ 4 క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేను డ్రా చేసిన, కానీ ఈ లైన్ అనేది ఎక్కడ రావాలి, సెకండ్ క్యాండిల్కి ఉంది. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ క్యాండిల్ హైకి, నెక్స్ట్ లో పాయింట్ ఎక్కడ ఉంది, ఫోర్త్ క్యాండిల్ లోకి ఉంది, థర్డ్ క్యాండిల్కి లేదు. లో పాయింట్ అనేది 3-4కి మనం ఏం చేయాలి, సెకండ్ క్యాండిల్ అనేది 3-4, ఫస్ట్ క్యాండిల్ అనేది 1-2. మనం ఫస్ట్ క్యాండిల్ 1-2 అబ్జర్వ్ చేస్తే ఐ పాయింట్ అనేది ఫస్ట్ క్యాండిల్కి ఐకి ఉంది. నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ అనేది 3-4 మనం అబ్జర్వ్ చేస్తే లో పాయింట్ అనేది ఫోర్త్ క్యాండిల్కి. ఇక్కడ మనం ఏం చేస్తాం, మార్కెట్ ఇప్పుడు చూడొచ్చు మనం డౌన్ ట్రెండ్లో ఉన్నాం కాబట్టి డౌన్ ట్రెండ్ ఫస్ట్ క్యాండిల్కి ఫోర్త్ క్యాండిల్కి మనం జాయిన్ చేస్తాం లైన్ 1-4. నేను అదే రాస్తాను, డౌన్ ట్రెండ్ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్కి ఫోర్త్ క్యాండిల్కి 1-4. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం పైకి అప్ ట్రెండ్ అనుకోవచ్చు, అప్ ట్రెండ్. ఇక్కడ చూస్తే మనం 2 క్యాండిల్స్ అబ్జర్వ్ చేస్తే మన లో పాయింట్ అనేది 2కు ఉంది. నెక్స్ట్ సెకండ్ క్యాండిల్కి అబ్జర్వ్ చేస్తే 3-4లా లో పాయింట్ అనేది 3కు ఉంది, 4కి లేదు. ఐ పాయింట్ అనేది 3కి ఉంది. ఇక్కడ థర్డ్ క్యాండిల్ ఫోర్త్ క్యాండిల్ ఐ చూస్తే మనం థర్డ్ క్యాండిల్ ఐ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే 2 నుంచి 3 ఈ లైన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, సెకండ్ క్యాండిల్ స్టార్ట్ అయింది, ఫోర్త్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ ఐ నుంచి మార్కెట్ వచ్చింది, ఇలా వచ్చింది. ఇది రూల్స్. ఇలా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే కొన్ని ఇన్వాలిడ్ ప్యాటర్న్ ఉంటాయి. నన్ను అడిగితే ఏం చేస్తాను అంటే నేను 2-3 బెస్ట్ అంటే 1-4 బెస్ట్ అంటే 1-4 బెస్ట్ 2-3 కంటే ఎలా ఐడెంటిఫై చేయాలంటే చెప్తాను నేను. ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం, నేను కొన్ని ఫోటోస్ ఉంటాయి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు 1-2-3-4 మనం సేమ్ ప్యాటర్న్ ఇప్పుడు డ్రా చేసింది 2-3-1-4. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 4 క్యాండిల్స్ 1-2-3-4. ఈ 1-2-3-4 అబ్జర్వ్ చేస్తే సెకండ్ క్యాండిల్ ఏమో ఐ ఫస్ట్ క్యాండిల్ కంటే ఎక్కువ ఉంది. నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ ఫోర్త్ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ క్యాండిల్ లో అనేది చాలా తక్కువ, అంటే డౌన్ టర్న్ అనేది 2 నుంచి 4కి వస్తుంది. ఇక్కడ చూడొచ్చు 2 నుంచి 4కి డ్రా చేశాను. నెక్స్ట్ ఈ 2 క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ క్యాండిల్ లో అనేది తక్కువ ఉంది 2 నుంచి, నెక్స్ట్ ఫోర్త్ క్యాండిల్ ఐ అనేది చాలా ఎక్కువ ఉంది. మనం 2 నుంచి 4కి అప్ టర్న్ డ్రా చేస్తాం. ఇక్కడ కూడా చూడొచ్చు 1-2-3-4 అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్యాండిల్ ఐ, సెకండ్ క్యాండిల్ 3-4లో మనకి థర్డ్ క్యాండిల్ అనేది లో ఉంది. మనం 1-4కి డౌన్ ట్రెండ్ రాస్తాం, అప్ ట్రెండ్ అనేది 2 నుంచి 4కి. ఇలా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి దీనిలో, ఇది చూడొచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా 1-2-3-4 సెకండ్ క్యాండిల్ నుంచి థర్డ్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ నుంచి థర్డ్ క్యాండిల్ 1-3 డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ అనేది 2-3. ఇక్కడ నేను చూడొచ్చు లో టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది ఈ టార్గెట్ లెవెల్ ఈజీ మార్కెట్ రీచ్ అయింది, 2 అప్ ట్రెండ్కి డౌన్ ట్రెండ్కి రీచ్ అయింది. ఇక్కడ మనకి ఏంటంటే వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఐడెంటిఫై చేయాలి. చాలా ప్యాటర్న్స్ ఉంటాయి, వ్యాలిడ్ ఇన్వాలిడ్ అంటే మనం మెయిన్ ఫోకస్ చేసేది నేను చెప్పింది ఏంటంటే మార్కెట్ 90 డిగ్రీస్గా మార్కెట్ వెళ్ళదు, ఇలా వెళ్ళదు. ఒకవేళ వెళ్తే సడన్ ఫాల్ వస్తుంది. మార్కెట్ అనేది డయాగ్నల్గా మార్కెట్ వెళ్తుంది, కింద కూడా మార్కెట్ అనేది డయాగ్నల్గా మార్కెట్ కిందికి వెళ్తుంది. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఇన్వాలిడ్ స్టేట్మెంట్ అన్నది ఇక్కడ ఇన్వాలిడ్ ఏమవుతుంది అంటే 2-3 అన్నది ఇన్వాలిడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మార్కెట్ అన్నది ఈ 2-3 అనేది సైడ్ బై సైడ్ క్యాండిల్ అనేది మార్కెట్ ఇలా వెళ్ళాల్సింది. మార్కెట్ అనేది కొంచెం పైకి కొంచెం 90 డిగ్రీస్ పైకి వెళ్తుంది. ఇలాంటి క్యాండిల్స్ మనం అవాయిడ్ చేస్తాం. 2-3 అనేది అవాయిడ్ చేస్తాం మనం ఎప్పుడైనా. 2-3 అంటే మనం సైడ్ బై సైడ్ క్యాండిల్, ఇప్పుడు 2 తర్వాత 3 వస్తాయి కాబట్టి సైడ్ బై సైడ్ క్యాండిల్ మనం అవాయిడ్ చేస్తాం. మనం మ్యాక్సిమం 1-4, 1-3 ఒక క్యాండిల్ స్పేస్ ఉండాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఎలా అంటే వ్యాలిడ్ క్యాండిల్స్ అంటే వ్యాలిడ్ అంటే మనం ఏం చేస్తాం 1-3
14 ఇన్వాలిడ్. ఇన్వాలిడ్ అంటే సైడ్ క్యాండిల్ 2 3, ఇది ఇన్వాలిడ్ క్యాండిల్. ఇంకోటి 2 4 కూడా వ్యాలిడ్ క్యాండిల్. కానీ ఇది మన ఈ ట్రేడ్స్ కూడా మనం ఎక్కువ తీసుకోం. 2 4 అనేది మ్యాక్సిమం హై ప్రాబిలిటీ ట్రేడ్ అనేది 1 3 ప్యాటర్న్ అనేది హై ప్రాబిలిటీ. వ్యాలిడ్ అనేది ఇవన్నీ వ్యాలిడ్, ఇన్వాలిడ్ అనేది 2 3 ఇన్వాలిడ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లైవ్ ఎగ్జాంపుల్లో ఇక్కడ స్ట్రాటజీ అనేది 100% వర్క్ కావాలంటే ఫస్ట్ మనం వ్యాలిడ్ ఇన్వాలిడ్ ట్రేడ్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇంకోటి ఏంటంటే మన స్ట్రాటజీ అని అన్ని మార్కెట్లో వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది. ఇండియన్, గ్లోబల్, క్రిప్టో, ఫోరెక్స్, కమోడిటీ, ఇంట్రాడే, స్వింగ్ ట్రేడింగ్, పొజిషన్ అన్ని F&Oలో ప్రతి మార్కెట్లో మన స్ట్రాటజీ వర్క్ అవుతుంది. నేను క్లియర్గా చెప్తాను. మనం ఇక్కడ చూడొచ్చు, మనం వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఇవన్నీ ఇన్వాలిడ్, ఇది వ్యాలిడ్. ఇన్వాలిడ్ అంటే జనరల్గా ఏమవుతుందంటే ఇలా ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ అనేది చూడొచ్చు, మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ అనేది రివర్స్ ఇస్తుంది. ఇవన్నీ ఇన్వాలిడ్. కానీ ఇన్వాలిడ్ కూడా మనం ఎలా ఫిల్టర్ చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్యాలిడ్ అనేది సింపుల్గా డైరెక్ట్ ఇట్లా మన ఇలా వచ్చేస్తుంది. మన స్ట్రాటజీ ఇలా వర్క్ అవుతుంది. ముందుగా మనకి ఏం కావాలంటే మన ట్రేడ్ ఎప్పుడు ప్లేస్ చేసినా కూడా మనకి ఎస్ఎల్ కావాలి, టార్గెట్ కావాలి, ఎంట్రీ లెవెల్ కావాలి. ఎంట్రీ లెవెల్ ఇది, టార్గెట్ లెవెల్, ఎస్ఎల్ లెవెల్. మనం ఈజీ ఎలా ఐడెంటిఫై అయ్యాలో నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో చూడండి. ఈ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ మనం ఎలా ఇన్వాలిడ్ వ్యాలిడ్ ట్రేడ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎలా మార్క్ చేస్తాం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మెయిన్ ఇంపార్టెంట్, అది చూడండి మీరు.